నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి, ఫార్మర్ ఎన్జిఓస్ ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఏపీ జేఏసీ చైర్మన్ ఫార్మర్, అదేవిధంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఉద్యోగుల సంక్షేమంగా ఉన్నాను. మరి ఉద్యోగుల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలా విషయాలు మరి ప్రభుత్వం ఏదైతే మంచి చేసిందో ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కి కానీ ఆ విషయాలన్నీ కూడా దాచిపెట్టి మరి ఏదో ఎలక్షన్స్ టైం కాబట్టి ఓట్ల కోసం కొంతమంది మాట్లాడే విధానాలను బట్టి చూస్తుంటే అది హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాను, ఇంతకుముందు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నాను. చాలా ప్రభుత్వాలు కూడా చూశాను, ఉద్యోగస్తులతో కూడా సన్నిహితంగా మెలగడం జరిగింది. అయితే ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి రాయితీల విషయంలో డ్యూ టు కోవిడ్ మరి కొంత ఆలస్యమైనటువంటి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ కొంతమంది పదే పదే దాన్ని వక్రీకరించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మరి చాలా మంచి ఉద్యోగస్తులకు చేసింది. ఈ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఎవరైతే సిస్టమేటిక్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అపాయింట్ కాబట్టి టెస్ట్ కండక్ట్ చేసి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు 10,177 మందిని క్రమబద్ధీకరించడం జరిగింది. అదే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. మరి ఏంటి అని చెప్పి నేను రిప్రజెంట్ చేసినప్పుడు నేను చేయలేదండి, నేను చెప్పలేదండి, నేను చేయలేను అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి దాన్ని చెయ్యాలి కదా అని చెప్పి అన్నప్పుడు మేనిఫెస్టోలో నేను అలా చెప్పలేదు అంటే నేను నా దగ్గర ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్ని అక్కడికక్కడే దాదాపు 100 మంది జేఏసీ లీడర్ల ముందు ఆయనకు చూపెట్టిన తర్వాత అవునా అని చెప్పి అనడం జరిగింది. అంటే ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది. ఆనాటి మేనిఫెస్టోలో మరి ఏదో ఓట్ల కోసము మేనిఫెస్టోలో వాళ్ళకు కావాల్సిన ఇష్యూస్ని పొందుపరచడం జరిగేదే కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఏది చేసినటువంటి సంఘటనలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినటువంటి ఇష్యూ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి మేనిఫెస్టో ప్రకారంగా దాదాపు 99% మరి నెరవేర్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి ఘంటాపదంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలా ఉద్యోగస్తులకి మెయిన్గా మరి రావాల్సినటువంటి రాయితీలు చూస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి అది కార్పొరేషన్ కింద ట్రీట్ చేసి సకాలంలో శాలరీస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు.
ఏరియా హాస్పిటల్స్లో వీటన్నిటిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎంతో కాలం నుంచి మేము రిప్రజెంట్ చేసినప్పటికీ అవి చేయకుండా ఉండేవాళ్ళు. మరి ఈ ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక 15,000 మంది ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా 010 కింద శాలరీస్ ఇచ్చేదానికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకురావడం, దానిలో దాదాపు 1,35,000 పైగా ఉద్యోగాలు ఫిలప్ చేయడం, అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క వేకెన్సీ కూడా లేకుండా వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేయడం, అత్యవసరంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఒక వేకెన్సీ కూడా లేకుండా ఫిలప్ చేసిన దరిమిలా దాదాపు 2,30,000 పైగా ఉద్యోగుల్ని ఈ ప్రభుత్వ హయాంలోనే ఫిలప్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. మరి రాబోయే రోజులలో మేము ఎన్నికైతే దాదాపు మరి ఒక 20 లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ప్రజలైతే ఉద్యోగస్తులు కానీ అన్ఎంప్లాయీస్ కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆనాడు చెప్పారు 2014లో మేము వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, మరి ఉద్యోగం వీలైన పరిస్థితుల్లో 2,000 రూపాయల లెక్కన నెలకు నిరుద్యోగ భృతిని కూడా మేము ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఎక్కడా చేయలేదు. ఆనాడు మేము వస్తే రైతుల రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు అన్నారు. ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా చాలా విషయాలు, ఆడపిల్లలు పుడితే ఆ ఇంటికి 25,000 రూపాయలు మరి మహాలక్ష్మి అనే ఒక పథకం కింద మేము ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. అది చేయలేలా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో దాంట్లో ఏవి కూడా నెరవేర్చలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా చెప్పారు. మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు చెబుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగస్తులందరికీ మరి వాళ్ళు పనిచేసే ప్రాంతాలలో హౌస్ సైట్స్ ప్రభుత్వ ఖర్చుతో 60% మేము భరిస్తాం, 40% ఉద్యోగస్తులు భరించాలి. ఆ విధంగా అందరికీ కూడా మరి మేము రిటైర్ అయ్యే లోపల ప్రతి ఉద్యోగి కూడా ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఉద్యోగస్తులు కూడా ఈరోజు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పెడితే అది ఆయన తప్పకుండా చేస్తారు అనేటువంటి నమ్మకంతో. అదే ఇంతకుముందు మరి ఎన్నోసార్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి ఉద్యోగస్తుల కంటే, ఎక్కడ కేటాయించినటువంటి దాఖలాలు అయితే కనపడలేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నటువంటి పే రివిజన్ కమిషన్, 12th పే రివిజన్ కమిషన్ను కూడా ఈ ప్రభుత్వం అడగకనే, ఉద్యోగ సంఘాలు అడగకనే 12th పే రివిజన్ కమిషన్ను మరి అపాయింట్ చేయడం జరిగింది. మరి దాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడిగినప్పుడు అతి త్వరలోనే జూన్ మాసాంతానికల్లా కూడా రిపోర్ట్ తెప్పించుకొని జూలై 1వ తారీఖు నుంచి 12వ పిఆర్సీని ప్రతి ఉద్యోగికి ప్రతి పెన్షనరీకి కూడా అమలు చేస్తాము అని చెప్పేసి కూడా మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి 2019కు ముందు దాదాపు 4 డిఏలు పెండింగ్ పెట్టి వచ్చే ప్రభుత్వం మీద భారం మోపి ఆ డిఏ అరియర్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద చెబుతున్నారు.
ఆ రోజు మీరు పెట్టినటువంటి ఆ పెండింగ్ డిఏలు ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది. దాని తర్వాత ఆ డిఏ ఏరియాస్ కొంత పెండింగ్ ఉన్నాయి. డ్యూ టు కోవిడ్ వలన దాదాపు 76,000 కోట్లు మరి ఈ రాష్ట్రానికి మరి లాస్ రావడం జరిగింది. కాబట్టి అది కూడా ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగస్తులకి ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉంది. మరి పర్టికులర్లీ పెన్షనర్స్కి అయితే పెన్షనర్స్ అడుగుతున్నారు, కొంచెం మాకు ముందు ఇవ్వండి అని చెప్పేసి ముందు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మరి సుముఖంగా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పెన్షనర్స్ విషయానికి వస్తే మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పేసి ఇంతకుముందు మరి 70 సంవత్సరాలు సర్వీస్ ఏజ్ నిండిన తర్వాత 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గాను, 70 సంవత్సరాలు నిండిన తర్వాత 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్గా ఉంటే మరి కొంత ఫైనాన్షియల్ ఇబ్బంది వలన ఆ రోజున అప్పుడు మరి స్కేల్స్ కూడా కొంత పెరిగాయి. ఎందుకంటే ఈ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ వల్ల కొంత భారం వలన ఆ రోజు ఇవ్వలేకపోయారు. అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే 3% తగ్గిందో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పెన్షనర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి అడిగినప్పుడు అది కూడా ప్రభుత్వం సుముఖంగానే ఉంది. త్వరలోనే ఆ యొక్క అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఏదైతే 3% తగ్గించారో అది కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సుముఖంగానే ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డిఏలు, లేటెస్ట్ డిఏలు మరి ఎప్పుడు ఇలా లేదు. డిఏలు ఎప్పుడు ఏదో ఒక రకంగా పెండింగ్ ఉండేటి. కానీ ఈ రోజున ఒక డిఏ ఏప్రిల్ నెలాఖరికి ఇస్తే నిన్న 1వ తారీఖున ప్రతి ఒక్కరి జీతంలో ఒక కొత్త డిఏ రావడం జరిగింది. ఇంకొక డిఏ కూడా మరి జూన్ మాసాంతానికి ఇస్తారు. జూలై 1వ తారీఖున జీతంలో కూడా కలుస్తుంది. కాబట్టి ఒక్క డిఏ కూడా ఉద్యోగస్తులకు పెండింగ్ లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు లేదు ఈ మధ్య కాలంలో ఇలాగా, ఎప్పుడు ఏదో 1, 2 డిఏలు పెండింగ్ ఉండేటి, కానీ అలాంటిది లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కొంతమంది చెప్తున్నారు, పర్టికులర్లీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎక్కడో చెప్పారు, దాదాపు 25,000 కోట్ల రూపాయలు 25 లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏప్రిల్ మాసాంతానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లోనూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ మీటింగ్లోనూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన ధర్మిల మరి ఏప్రిల్ మాసాంతానికి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. జీపీఎఫ్లు కానీ, అదేవిధంగా సరెండర్ లీవ్స్ కానీ, అదేవిధంగా ఏపీజేఎల్ఐలు కానీ, టీఏలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు ఓన్లీ ఏముంది, డిఏ ఏరియర్స్ ఒకటి పెండింగ్ ఉంది. దాదాపు నాకు తెలిసి ఒక 6-7 వేల కోట్ల రూపాయలు మాత్రం అవి ఉండొచ్చు. అవి కూడా ప్రభుత్వం త్వరలోనే ఇస్తుంది. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం టైంలోటి కాదు. అవి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ఆ డిఏలు మా క్యాష్ రూపాయలు ఇచ్చి ఆ అరియర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం రాగానే ఉద్యోగస్తులకి మరి వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మరి 60 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు చేసినటువంటి ఘనత కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సిపిఎస్ అనేది మరి అన్ని రాష్ట్రాలలో ఉంది. మరి ఆ సిస్టమ్ వలన కొంత ప్రభుత్వం మీద భారం పడుతుంది. అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగస్తులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఒక జీపీఎస్ అనేటువంటి సిస్టాన్ని బాగా స్టడీ చేసి మరి ఇంటలెక్చువల్స్ ద్వారాను అందరి యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి జీపీఎస్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం, దాని ద్వారా మరి సిపిఎస్ కంటే మెరుగైనటువంటి పెన్షన్ ఉద్యోగస్తులకి వస్తుంది. అయితే కొంతమంది అనవసరమైనటువంటి అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు పిఆర్సీ ద్వారా పెరగదు, కానీ మిగతా ఏదైతే ఓపీఎస్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క జీపీఎస్లో వస్తాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేయడం, దాదాపు 52,000 మంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా మారడం, తద్వారా వాళ్ళకి అందరికీ కూడా మరి ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి శాలరీస్ పేమెంట్ కూడా 1వ తారీఖున రావడం కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మరి మధ్యలో మీడియేటర్స్ ద్వారా వచ్చేవాళ్ళు, వాళ్ళు బ్రోకరేజ్ తీసుకునేది, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జీతం ఇవ్వడం, చాలా కట్ చేసుకోవడం, రకరకాలుగా చేస్తూ ఉండేవాళ్ళు. మరి ముఖ్యమంత్రి గారు అది గ్రహించి మరి ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఆప్కాస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పరిచి, తద్వారా దాంట్లో అందరూ రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని వాళ్ళని మరి సిస్టమేటిక్గా అపాయింట్ చేసి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖున ఏమి ఎలాంటి కట్టింగులు లేకుండా శాలరీస్ ఇస్తున్నటువంటి ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. అన్ని కొత్త జిల్లాలలో కూడా పాత జిల్లాలతో సమానంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ హెచ్ఆర్ఏ ఎక్కడైతే 12% ఉండేదో ఆ 12%ను కూడా 16%గా ఉద్యోగస్తులకు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ 2 months ఉండింది ఇంతకుముందు. ఆ చైల్డ్ కేర్ లీవ్ను 6 months వరకు ఈ ప్రభుత్వం పెంచిన తర్వాత కూడా ఒక కండిషన్ అనేది ఉండేది. 18 years వరకు పిల్లలు ఉండేటువంటి వాళ్ళే దాన్ని వాడుకోవాలనేది. మరి మహిళా ఉద్యోగినుల సంక్షేమను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కండిషన్ను కూడా, ఆ క్యాప్ను కూడా తీసేసి వాళ్ళ సర్వీస్లో వాళ్ళ పిల్లల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఆ యొక్క లీవ్ను కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈనాటి ప్రభుత్వం మరి దాన్ని రిలాక్స్ చేసి ఆ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చాలా తరగతులు, చిన్న తరగతి ఉద్యోగస్తులు చాలా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంగన్వాడీ వర్కర్స్ అయితేనేంటి, మరి హెల్పర్స్ అయితేనేంటి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అయితేనేంటి, ఆశా వర్కర్లు అయితేనేంటి, గిరిజన సంక్షేమ శాఖలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అయితేనేంటి, హోమ్ గార్డ్స్ అయితేనేంటి, మరి 108 మెడికల్ శాఖలో పనిచేస్తున్నటువంటి 108 డ్రైవర్స్ అయితేనేంటి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్కి అయితేనేంటి, మరి 104 డ్రైవర్స్ అయితేనేంటి, హాస్పిటల్స్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి అయితేనేంటి, గ్రామ సంఘాల సహాయకులకి అయితేనేంటి, మరి భారీ ఎత్తున శాలరీస్ కూడా పెంచినటువంటి సంఘటన ఈ ప్రభుత్వమే చేసింది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియదు. ఎందుకంటే ఆశా వర్కర్కి ఆ రోజు ఎంత ఉండేది, ఓన్లీ 3,000 ఉండేది, 10,000 చేశారు. అంటే ఆ విధంగా అన్నీ కూడా శాలరీస్ కూడా పెంచారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మరి 1వ తారీఖున శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు, అంతా వెల్ఫేర్ స్కీమ్స్కే ఖర్చు పెడుతున్నారు అని కొంతమంది రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈ రోజున దాదాపు 76,000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ మనకి కోవిడ్ వలన లాస్ జరిగింది. 2 ఏళ్ళు దాదాపుగా మనకంతా కూడా ఇబ్బందులు కలిగాయి. ఎవరైనా మనిషి చచ్చిపోతే కూడా దగ్గరకు పోవడానికి కూడా వెనక ముందే అయినటువంటి సంఘటనలు జరిగాయి. మరి దాదాపుగా అప్పుడు ఒక 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంటేనే మరి శాలరీస్ 1వ తారీఖున రాకపోవడం జరిగినప్పుడు మరి ఈనాడు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ యొక్క మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు, మరి సూపర్ 6లు అంటున్నారు, మరి పెన్షన్ 4,000 పెంచుతామంటున్నారు, మరి అమ్మఒడి అందరికీ పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు, ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామంటున్నారు. ఇవన్నీ చేయడం మూలన అడిషనల్గా మరి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మరి అవుతుంది. అంటే ముందున్నటువంటి 60-70,000 కోట్లకు ఇంకా 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా అవుతుంది. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి ఆయన సృష్టిస్తానంటున్నాడు. ఏ విధంగా సృష్టిస్తాడు? ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ మరి తెలివి లేని వాళ్ళు అయితే కాదు, ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఈ రోజున. మరి ఈరోజు సిస్టమేటిక్గా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలోనే కొంత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ విధంగా ఇంకా పెంచడం మూలాన మరి అవన్నీ కూడా సంపదలు సృష్టిస్తున్నాడు. ఏ విధంగా సృష్టిస్తాడు అనేది కూడా
క్వశ్చన్ చేస్తున్నారో దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఎవరైతే మరి హామీలు ఇచ్చారో వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇంకొకటి, ఉద్యోగస్తుల్లో ఒక అనుమానం కలిగింది ఈ మధ్యలో. మరి సకాలంలో డిఏ అరియర్స్ ఇవన్నీ కూడా రాలేకపోతున్నాయి. మరి పిఆర్సీ వస్తుందో రాదో అనుకునేటప్పుడు మరి ఇవన్నీ కూడా ప్రకటించారు. మరి కూటమిలో ఇవన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, మరి ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్కి ఇప్పుడు ఉండేదానికంటే కూడా ఎక్కువ చెప్పింది. ఏ విధంగా ఇస్తారంటే ఉద్యోగస్తులు భయపడుతున్నారు. మరి ఇప్పటికే దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు మన ఓన్ రెవెన్యూ ఉంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల శాలరీస్కి వెళ్తూ ఉంది. మళ్ళా ఎవ్రీ ఇయర్ 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు దాదాపు లక్ష కోట్ల రూపాయలు మరి ఉద్యోగస్తుల శాలరీస్కి పోతే నువ్వు ఇంకా ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టానంటున్నారు. మీరు వస్తే మరి రేపు మా ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా, మరి ఎంతమందిని తీసేస్తారో ఈయన అనేటువంటి భయం ఉద్యోగ వర్గాలలో కలుగుతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు చూసాం, మరి 2014 మీరు వచ్చిన తర్వాత మరి ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉంటాం, మరి మీకు రావాల్సినటువన్నీ కూడా చేస్తాం, చెందుతాం అన్నారు. వచ్చిన తర్వాత చూసాం, మీ మెప్పుల కోసం రకరకాలుగా జన్మభూములు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఏవో మీటింగ్లు పెట్టుకుని అక్కడికి ఆఫీసర్లను కానీ ఉద్యోగస్తులు కానీ పిలిచేది ఆ మీటింగ్. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నెల్లూరు ఉంది, నెల్లూరు పక్కన ఎక్కడో ఒక ఊరిలో ఒక మీటింగ్ లాంటిది పెడితే అక్కడికి అధికారులను ఆ మీటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదో అధికారిని పిలిచి అది ఏమైందంటే అంతమంది ముందు ఒక ముఖ్యమంత్రి గారు అలా అడిగితే భయానికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే ఆయన అందరి ముందు తిట్టి అవమానపరిచి కొంతమంది అయితే అక్కడ మరి హార్ట్ ప్రాబ్లం వచ్చి పడిపోయినటువంటి సంఘటనలు కూడా ఎన్నో చూసాం. అలా అవమానపరిచారు. ఇంతకుముందు మీరు ఉద్యోగస్తులు అదైతే మరవలేరు, మర్చిపోరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, వాలంటరీ వ్యవస్థ వద్దని చెప్పి ఒక ఆయన అంటే ఇంకొక ఆయన దానికి తానే తందన కొట్టారు. మరి ఆ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళకు అందుతున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని తలుపు తట్టి ఇచ్చేటువంటి ఒక వృద్ధులకు అందరికీ కూడా ఇచ్చేటువంటి సిస్టాన్ని వాళ్ళ తొత్తు ఎవరైతే ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా చేశారో రమేష్ కుమార్ అనే అతని ద్వారా కోర్టులో వేయించి మరి వద్దు, వాళ్ళని ఉపయోగించొద్దు, ఏదో విధంగా ఆ వృద్ధులు ఎవరైతే ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వానికి దూరం చేస్తే వాళ్ళకు వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత రావడం మూలాన మేమేదో ఓట్లు దండుకోవచ్చు అనుకున్నారు. అది రివర్స్ కొట్టింది. ఈరోజు చూస్తున్నాం, నిన్న కొంతమంది చనిపోయారు ఎండలకు తట్టుకోలేక. వాళ్ళంతా అంటున్నారు, ఇదేంటి మాకు పెన్షన్ ఇంటికాడికి తెచ్చిచ్చేదాన్ని ఇలా చెడగొట్టారు వీళ్ళు, మా ఉసురు వాళ్ళకు తగులుతుంది అనేటువంటి శాపనాదాలు ఈ రోజున పెడుతూ ఉన్నారంటే దీనికి కారణం మీరు కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా అన్నారు, వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు లేరా అని. ఉద్యోగులు అంతంత మాత్రమే ఉన్నారు. ఒక శాఖలో పనిచేసే ఉద్యోగి పర్టికులర్గా ఒకటే చేయాలనేటువంటి ఆ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ కూడా మానేసేసి పెన్షన్స్ పంచమంటే అతను ఎలా చేయగలుగుతాడు? కొత్తగా ఆ సిస్టాన్ని మార్చేసి నువ్వు అటు గివ్ ట్రైనింగ్ అట్లీస్ట్, లేకపోతే పర్టికులర్గా ఒక శాఖ ఉండేటప్పుడు అది కాదు. అలాగే అన్నారు వాళ్ళని కూడా. ఒక గ్రామ సచివాలయంలో పనిచేసేటువంటి ఎవరైతే 1,35,000 ఉద్యోగస్తులు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళంతా కూడా సర్వీసెస్ రెగ్యులరైజ్ అయినాయి. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఏ ప్రభుత్వంలో ఏ ఉద్యోగ అపాయింట్ అయినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ఉద్యోగం కొనసాగుతుంది ఎప్పటికీ. రెగ్యులర్ ఉద్యోగస్తులకి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఉద్యోగం మాత్రం పర్మనెంట్ ఉద్యోగులు మాత్రం వాళ్ళ సర్వీస్ 62 సంవత్సరాలు వయసు వచ్చినంత వరకు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అయితే మీకు అపనమ్మకం, ఈ ఉద్యోగులు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అపాయింట్ అయ్యారు, వీళ్ళు ఏదన్నా ఓట్లు మాకు రాకుండా చేస్తారేమో కాబట్టి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలు వాళ్ళకి వేయొద్దు అని కొంతమంది కంప్లైంట్ చేసి వాళ్ళని అది ఎలక్షన్స్ విధులకు వద్దంటారు. అంటే ఒక ఉద్యోగి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు ప్రజల కోసం ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీదనే నీకు అపనమ్మకం ఉంటే ఇక ఎవరిని నమ్ముతారు? మీరు ప్రజలను నమ్మరు. ప్రజల్ని మీరు నమ్మనప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇంకోటి కూడా చెప్తున్నాను ఉద్యోగస్తులకు పర్టికులర్గా,
ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఆయన పర్యటనలో ఒక రెడ్ బుక్ పెట్టుకుని ఆ రెడ్ బుక్లో ఉద్యోగస్తుల పేర్లు రాసుకుని మిమ్మల్ని అందరినీ మీ సంగతి చూస్తాం, మేము రాబోయేది మేమే, మేము వస్తే నిన్ను ఎక్కడో వేస్తాం, ఎక్కడ మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తామని పోలీసులతో పాటు ఇతర అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన చూసాం. ఆ రోజే చెప్పా నేను, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ తొత్తులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్, ఇక్కడ మీరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉద్యోగస్తులు పనిచేస్తారు. కానీ ఎవరో ఏదో ఒక పొలిటికల్ పార్టీ చెప్తే మీకు తగ్గట్టుగా చేయదు అని చెప్పేసి కూడా చెప్పాం. పోలీసు వాళ్ళని కొట్టడం తిట్టడం ఎక్కడుందండి? వారనక ఎండనక ఆ పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా పనిచేసి మీకోసం మీ రక్షణ కోసం పనిచేస్తుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మీరు? వాళ్ళు ఏదో జీతం కోసం పనిచేస్తున్నట్టు బతకలేక పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల మీద నా మీ ప్రతాపాలు చూపించేది. ఇవన్నీ కూడా మీరు ఉద్యోగస్తులు ఎక్కడ మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ మధ్య కాలంలో మరి ఇవన్నీ కూడా మీరు మా ఉద్యోగస్తులంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే వాలంటరీ వ్యవస్థ వద్దు అన్నారు, అదే వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఈ భయం పుట్టుకుంది. వాళ్ళకి మేము వస్తే 10,000 రూపాయలు పెంచుతాం, ఉన్నటువంటి 5,000 నుంచి 10,000 చేస్తారట. మరి ఎందుకంత ప్రేమ కలిగిందో నాకైతే అర్థం కావట్లే. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి, ఆశా వర్కర్లు వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అని కూడా ప్రభుత్వం ఇచ్చేటి వాళ్ళకు కూడా వర్తింపచేయడానికి ప్రభుత్వం రెడీగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాంటి దానికి అది చూసి అన్ని కాపీ కొట్టారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉందో అదంతా కూడా ఈ కూటమి వాళ్ళు కాపీ కొట్టి ఉద్యోగస్తులకు సంబంధించినట్టు కూడా కొట్టి ఈ వాలంటీర్లకు 10,000 చేస్తాం, అవుట్సోర్సింగ్ వాళ్ళకు వీళ్ళకందరికి ఆశా వర్కర్లకి వీళ్ళందరికీ కూడా మేము కూడా మరి ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాం. మరి జీతాలన్నీ 1వ తారీఖే వస్తాయని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను. జీతాలు 1వ తారీఖున ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. అయితే కొంత ఆర్థిక పరిస్థితి ఈ 76,000 కోట్ల లాస్ జరగడం మూలన 1వ తారీఖున ఇవ్వలేకపోయారు. కానీ మరి ఈ మధ్య కాలంలో సిస్టమేటిక్గా శాలరీస్ అండ్ పెన్షన్స్ వస్తున్నాయి. నిన్నటికి నిన్న కూడా 1వ తారీఖున శాలరీస్ పెన్షన్స్ అన్నీ పడ్డాయి. అంతా కూడా జీపీఎఫ్ అంతా కూడా క్లియర్ చేశారు. నిన్నటి వరకు మరి సరెండర్ లీవ్ అప్ టు 2023 వరకు కూడా సరెండర్ లీవ్ పడితే కూడా ఇంకా 1,000 కోట్ల పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అబద్ధాల మాటలు చెప్తున్నారు. అలాంటి మాటలు చెప్పొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళకు ఇంతో చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి పెన్షన్ కార్పొరేషన్ ఏర్పరుస్తారట వాళ్ళు వస్తే. ఆల్రెడీ మీరు ఏర్పరిచేది ఏముంది? ఆల్రెడీ స్పెషల్ సెల్స్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, అవి ఫంక్షన్ చేస్తున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మా ఉద్యోగ మిత్రులకి, పెన్షనర్స్కి అందరికీ కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి కూడా నేను ఈ సందర్భంగా ఒక మనవి చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎలక్షన్స్లో మరి భారీ ఎత్తున